మూవింగ్ ఆన్. పాత బస్తీలో భలే వేడి పాయా బేరం. చలికాలంలో గరం గరం పాయాకి ఇప్పుడు క్రేజ్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాయా విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హోటళ్ల దగ్గర ఈ పాయా కోసం రద్దీ పెరుగుతోంది. చాయ్ కాదు గురు, అంతకు మించి గరం గరం పాయా అంటున్నారు. వింటర్ ఎఫెక్ట్ తోటి హాట్ కేకుల్లాగా ఈ పాయా బిజినెస్ పరుగులు తీస్తోంది అంటున్నారు. వహవా వాటే టేస్ట్ అంటూ పాత బస్తీకి పోటెత్తుతున్నారు పాయా ప్రియులు. పాయాతో చలి పోయే అంటున్నారు. స్వెటర్ల బిజినెస్ పెరిగినట్టు పాత బస్తీలో ఇప్పుడు పాయా గిరాకీ ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే వెన్నులో వణుకు రేపే చలిని తట్టుకునే దివ్యౌషధం పాయా అని కస్టమర్లు ఫిదా అయిపోతున్నారు. ఉష్ణోగ్రత ఎంత కనిష్టంగా ఉన్నా సరే ఓ కప్పు పాయాను సిప్ చేస్తే చాలు చలి పొలి దడుసుకుని దౌడు తీస్తుందని ఖాయంగా చెప్తున్నారు. అంతేనా, ఇంటర్నల్గా బాడీ టెంపరేచర్ కూడా సర్రున పెరుగుతుందనేది వాళ్ళ టాక్. పాయా సింపుల్గా చెప్పాలంటే బోన్ సూప్. వహవా అనేలాగా 100% టేస్ట్ సూపర్గా ఉంటుంది. కానీ తినడానికి పసందునే కానీ పాయా ప్రిపరేషన్ అంత ఈజీ ఏమీ కాదు. కిచెన్లో హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. పాయా కోసం లేత బోన్స్ తేవాలి, వాటిని ఇలా గంటల పాటు ఉడికించాలి. ఇలా బోన్స్ని ఉడికించాక మసాలాతో పాటు హెర్బల్స్ని యాడ్ చేస్తారు. రంగు రుచి సూపరే ఊపర్. నురగలు కక్కే పాయాను సేవిస్తే కలిగే ఆనందం చెప్పతరమా అంటూ లొట్టలేసుకుంటూ టేస్ట్ చేస్తున్నారు. రుచికరమైన పాయాకు హైదరాబాద్ పాత బస్తీ కేర్ ఆఫ్. వింటర్ సీజన్ వచ్చిందంటే పబ్లిక్ పాయా కోసం హోటళ్ల దగ్గర క్యూ కడతారు. బిర్యానీ, ఇరానీ చాయ్, బిస్కెట్ ఎంత ఫేమస్సో మేడ్ ఇన్ హైదరాబాద్ పాయా కూడా సింగిల్ పీస్ లెక్క అని అంటూ ఉంటారు. వింటర్ వచ్చిందంటే చాలు పాత బస్తీలో పాయా బిజినెస్ ఒక రేంజ్లో సాగుతూ ఉంటుంది. రెడీ టు సర్వ్ అన్నట్టుగా డే అండ్ నైట్స్ ఈ పాయా హోటళ్లు దర్వాజాలు తెరిచే ఉంటాయి. ఆదాబ్ అంటూ ఆత్మీయంగా స్వాగతిస్తాయి. నురగలు కక్కే పాయాను ఎంతో స్నేహంగా సర్వ్ చేస్తారు అక్కడ. दिस इज़ द बेस्ट टाइम टू हैव पाया नहारी. ज़बान आपको पाए के साथ ज़बान भी रहेगी आपको. ये दिस इज़ द बेस्ट टाइम टू हैव नहारी एंड शीरमाल. सर्दी में बहुत ज़्यादा यूटिलाइजेशन होता है, इसका यूसेज बहुत ज़्यादा बढ़ जाता क्योंकि उसके प्रॉपर्टीज़ ऐसे है कि वो एक तो आपकी बॉडी को इंटरनल हीट देता और आपके जॉइंट्स को लुब्रिकेशन प्रोवाइड करता. तो पाया और नहारी एक ऐसी चीज़ है कि जो सर्दियों में ज़्यादा यूज़ होती. ఇది మేడ్ ఇన్ హైదరాబాద్ పాయా. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చలి నుంచి ఉపశమనం మాత్రమే కాదు, పాయాతో జలుబు కూడా బలాదూరవుతుందంటున్నారు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాళ్ళ నొప్పులు కూడా మటుమాయం అవుతాయట. అంతేకాదు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి పాయాను తీసుకుంటూ ఉంటారు. చలి నుంచి ఉపశమనం దొరుకుతుందని పాయా కోసం పాత బస్తీలో క్యూ కడుతున్నారు. వేడివేడి పాయాకు గిరాకీ మస్తుగా పెరుగుతోంది. పాయా అంటే ఏదైతే పొటేల్ కాళ్ళు ఉంటాయో 24 గంటలు బాగా దీన్ని వేడి చేసిన తర్వాత ఇందులో నుంచి వచ్చే రసమే దీనికి పాయా అంటారు. ఇది కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ మహానగరంలోని అనేక హోటల్స్ కూడా షార్టేజ్ అనిపిస్తుంది. హోటల్ తెరవక ముందే వందల కొద్ది కస్టమర్స్ అయితే హోటల్ ముందర అయితే క్యూ కడుతున్నారు. చలి ఒక్కసారిగా పెరగడంతో ఇలా తనకు తను బాడీకి వేడిగా చేసుకోవడానికి, తన చలి నుంచి తన బాడీకి రక్షించుకోవడానికి పాయా తీసుకుంటున్నట్టు కూడా కస్టమర్ అయితే చెప్పుస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.